చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సో గత 10 నుంచి 15 సంవత్సరాల నుండి మనం వెస్ట్ జోన్ పెరగడం అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు లుక్ ఈస్ట్ అనౌన్స్మెంట్ అనేది దీని ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? డెఫినెట్గా పడుతుందండి. ఎందుకంటే లుక్ ఈస్ట్ అనేది చాలా లాంగ్ అవైటెడ్ డిసిషన్. ఎందుకంటే అంతకుముందు వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కొంతమంది రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసింది చల్తీకారంగా నడిపిస్తుంటే కొన్ని గవర్నమెంట్స్ బాగా హైప్ చేసే, బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే, బాగా రేట్లు పెరిగాయి. మీరు చూసుకుంటే తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు లోకల్ సిటీలో ఎవరూ సీటు కాంగ్రెస్కి వేయలేదు ఓట్లు. లోకల్ సిటీలో, హైదరాబాద్ మెయిన్ సిటీలో ఆల్ ఓట్స్ గాన్ టు ది బీఆర్ఎస్. ది రీజన్ ఈజ్ బీఆర్ఎస్ ఇస్ ఫోకస్ ఆన్ ది సిటీ and the city people have been benefited a lot, especially in real estate. వాళ్ళు పెట్టిన దానికి మరి రెండింతలు, మూడింతలు, నాలుగింతలు ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిపుల్ అయినాయి. అందుకనే ఓట్ బ్యాంక్ మొత్తం దే పుట్ టు బీఆర్ఎస్, టీఆర్ఎస్. కానీ అవుట్ సైడ్ ది హైదరాబాద్ చూసుకుంటే ఒక్క ఓటు బీఆర్ఎస్, టీఆర్ఎస్కి రాలేదు. క్వైట్ కాంట్రడిక్టరీ. వీళ్ళకి వచ్చిన మ్యాక్సిమం సీట్లు ఇక్కడే వచ్చినాయి. అదే బయట కాంగ్రెస్ ఎందుకు వచ్చింటే అదర్ స్టేట్స్ వర్ నాట్ ఈక్వల్లీ ఫోకస్డ్, ఓన్లీ వన్ జోన్. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే పాత గవర్నమెంట్లో మిస్టేక్స్ ఏమైనా వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దట్స్ హౌ దే విన్ ఓవర్ ది పబ్లిక్. సో లుక్ ఈస్ట్ అనేది దే ట్రయింగ్ టు ఫోకస్ అండ్ డెవలప్. నాకు తెలిసి కొన్ని రోజులు పోయి నార్త్ జోన్ కూడా మాట్లాడుతుంది. ఈ రోజు ఈస్ట్ జోన్ మాట్లాడుతున్నారు సీఎం గారు, తర్వాత నార్త్ జోన్ కూడా మాట్లాడు, విచ్ ఆర్ టోటలీ అన్ట్యాప్డ్. బోత్ ఈస్ట్ జోన్ అండ్ నార్త్ జోన్ ఆర్ అన్ట్యాప్డ్. సో లుక్ ఈస్ట్ అనే దాంట్లో ఐ థింక్ ది గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్. ఈస్ట్ అంటే జస్ట్ ఫర్ అవేర్నెస్. ఎక్కడంటే తార్నాక, ఉప్పల్, చౌటుప్పల్, బీబీ నగర్, గట్కేసర్, యాదగిరిగుట్ట, ఆ బెల్ట్ మొత్తం, వరంగల్ హైవే మొత్తం అంతా కూడా దిస్ ఈజ్ ది ఈస్ట్ జోన్. ఈస్ట్ జోన్లో యాజ్ ఆఫ్ నో అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంది. ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ లోయర్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఎల్ఐజీ, ఎంఐజీ గ్రూప్ కొనుక్కోవాలంటే స్టిల్ ఇట్స్ అఫోర్డబుల్, వీ కెన్ బై. అండ్ ఇదే రైట్ టైం. డెఫినెట్గా ఇప్పటి నుండి ఒక 5-10 years గవర్నమెంట్ ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్ టు పుట్ సమ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సమ్ ట్యాక్స్ బెనిఫిట్స్, సమ్ ఇండస్ట్రీస్, సమ్ అదర్ డెవలప్మెంట్ లైక్ మెట్రో అండ్ అదర్ థింగ్. ఇవన్నీ చేస్తే కనుక ఈ రేట్లు కూడా వెస్ట్ జోన్కి దగ్గరలో వెళ్ళిపోతాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈస్ట్ జోన్ అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అండ్ వితౌట్ ఎనీ డౌట్ యాజ్ ఆఫ్ నౌ డెవలప్ వెస్ట్ జోన్లోనో, లేకపోతే నేను చెప్పినట్టు ముంబై బెంగళూరు హైవేలో 5 to 6 years డబుల్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి కమిట్మెంట్ ఇస్తే కనుక, వాళ్ళ హామీలు ఇచ్చినవన్నీ కూడా అమలు చేస్తే కనుక ఈస్ట్ జోన్ ఆల్సో విల్ బికమ్ అనదర్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ ఆఫ్ హైదరాబాద్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ మచ్ ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్. ఎంత స్పీడ్గా తీసుకుంటారు. ఎందుకంటే డిపిఆర్ తెప్పించుకోవాలి, ప్లాన్లో అయితే ఇంక్లూడ్ చేయమని చెప్పారు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ సమ్ సెటిలైట్ టౌన్షిప్స్ ఆల్సో మెయిన్ కమ్ దేర్. ఆ సెటిలైట్ టౌన్షిప్స్ అంటే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మెట్రో వచ్చిందంటే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మంచి పరిణామాలు. సో లుక్ ఈస్ట్ అనేది ఐ థింక్ ఇంతవరకు అందరూ లుక్ వెస్ట్లో ఉన్నారు, అందుకని లుక్ ఈస్ట్ అనే పేరు పెట్టారు. ఈ లుక్ ఈస్ట్లో గవర్నమెంట్ హ్యాస్ ఎ మేజర్ ప్లాన్ బిహైండ్ దేర్ మైండ్స్. అండ్ వెరీ సూన్ మేబీ నెక్స్ట్ 2-3-4 monthsలో మనకి సమ్ రిజల్ట్ విల్ బి అవుట్. ఏ ప్లేస్లో ఎక్కడ వస్తుంది అది వచ్చిందంటే మటుకు ఐ థింక్ గ్రోత్ విల్ స్టార్ట్. మన ఆల్ వెరీ ఫాస్ట్. పీపుల్ హ్యావ్ మనీ, పీపుల్ హ్యావ్ అబ్జర్వేషన్, people want their returns to be double, triple in as less as time possible. సో దానికైతే మాత్రం గవర్నమెంట్ తీసుకునే మెజర్ మంచి పరిణామం, మంచి స్టెప్. ఇది యాజ్ ఐ టోల్డ్ ఇట్ ఈస్ లాంగ్ అవైటెడ్. అండ్ ఇందులో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. నాకు తెలిసి వెస్ట్ జోన్లో మీకు డెఫినెట్గా 30-40-50 వేలకు వెళ్ళిపోయింది. హెచ్ఎండిఏ రేట్ తీసుకున్న శంకర్పల్లి, మోకిల, గండిపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇవేవి కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ రేట్ లేవు. సో ఈస్ట్ అండ్ నార్త్ ఈజ్ అన్టాప్డ్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ 10 yearsలో ఇట్ విల్ బి ఏ గోల్డ్ మైన్. అనదర్ కోకాపేట రావచ్చు, అనదర్ నియోపాలిస్ అక్కడ కూడా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫోసిస్ ప్రచారంలో ఉంది, ఆ ఏరియాలో కొద్ది డెవలప్ అవుతుంది. దీని కనుక గవర్నమెంట్ కొద్ది చెయ్యొత్తి ఇస్తే, కొద్ది హ్యాండ్ హోల్డింగ్ చేసుకొని కొద్ది సపోర్ట్ ఇస్తే కనుక ఆ సపోర్ట్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ రీగెయిన్ అవుతాయి. డబుల్ అవుతుందా, ట్రిపుల్ అవుతుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఎనీ బయర్స్, ఇన్వెస్టర్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఈస్ట్ జోన్ ఈ ప్రకటన తర్వాత దే కెన్ స్టార్ట్ లుకింగ్ అట్ ది ఆప్షన్స్. అండ్ ఒకసారి కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత పీపుల్ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ 5,000 అక్కడ 50,000 దొరుకుతుంది. మీకు యాదగిరిగుట్ట దగ్గర 10,000, 8,000, 12,000, 15,000 దొరికిపోతున్నాయి. సో ఆ 10,000 కొనుక్కుంది ఎప్పుడు కూడా ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది. చాలామంది తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే
ఎక్కువ ఆల్రెడీ 50,000 60,000 అప్రిషియేట్ అయింది కొనుక్కుంటే కనుక ఇట్లాంటి అప్రిషియేట్ మోర్ 5,000 10,000 ఇప్పుడు కొనుక్కుంటే ఇటు మల్టీఫోల్డ్ ఎక్కువ అవుతుంది. మనం మార్కెట్లో చూసాం లాస్ట్ 10 years అండి. వేరెవర్ ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ సైబర్ టవర్స్ కట్టినప్పుడు అప్పుడు ఎవరు తెలియదు హైటెక్ సిటీ అంటే. ఈరోజు హైటెక్ సిటీ దగ్గర మనం టచ్ చేయలేం రేట్స్ 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు. అదే 20 సంవత్సరాలు మనం అక్కడ 10 ప్లాట్లు కొనుక్కుంటే టుడే ఏ జాబ్స్ అక్కర్లేదు. 10 ప్లాట్లు 30 కోట్లు 40 కోట్లే దాని మీద సరిపోతుంది, దానికి వచ్చే ఇంట్రెస్ట్ సరిపోతుంది. సో దట్ ఈస్ ది పొటెన్షియల్ ద ఈస్ట్ జోన్ హ్యావ్. బట్ డెఫినెట్లీ ఇండస్ట్రీ అనేది ఒక గ్యాప్ కనిపిస్తుంది. నౌ లెట్స్ సీ. ఐ థింక్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ మైండ్లో ఉన్నదని అంటే రూమర్స్ వస్తున్నాయి. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ వీ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇన్వెస్టర్స్ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఫర్దర్ క్లారిటీ ఆన్ దిస్ ఇన్ డీటెయిల్ వర్జన్లో. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఇందులో కూడా స్పెసిఫిక్ ఏరియాస్లో కొద్దిగా బాగా డెవలప్మెంట్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కొంటే లెట్ దెమ్ కాంటాక్ట్ అస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.